హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పెసరపప్పుతో చింత చిగురు వేసి చూపిస్తానండి. పప్పు కర్రీ. ఇది పెసరపప్పు అండి. దీన్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాను నేను. వేయించితేనే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇది చింత చిగురు. ఈ చింత చిగురు ఏంటంటేనండి, మనకి సీజన్ టైంలో దీన్ని అంటే కట్ చేసి పెట్టుకొని నీట్గా తడి లేకుండా వేయించుకొని ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 1 year ఉంటుందండి. ఇది ఎప్పుడంటే అప్పుడు మనం చింత చిగురు పప్పు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వాష్ చేసి ఒక 2-3 hours సోక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను వాష్ చేసేసానండి. ఈ వాష్ చేసి డ్రింకింగ్ వాటర్ వేసుకుని ఒక 2-3 hours సోక్ అవ్వాలండి. లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందండి. చాలా మందికి ఎలా ఫీలింగ్ ఉంటుందంటే పప్పు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అని అంటారు. ఏంటంటే రీజను దీన్ని సోక్ చేయకపోవటం అండి. ఖచ్చితంగా 2-3 hours మినిమం సోక్ అవ్వాలి. సోక్ అయినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు పప్పు 2 hours నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. దీనికి లిడ్ పెట్టేసుకొని ఒక 3 whistles వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం. పప్పు బాయిల్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. 3 whistles వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగిచ్చేసి బౌల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా వేసాను. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం దీనిలో రెడ్ చిల్లీ వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు వేసేద్దాం. మిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. నెక్స్ట్ ఒక 4 వెల్లుల్లి రెబ్బలండి. అవి కొంచెం పచ్చగా దంచుకొని వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. చూసారు, ఇవి కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకున్నాము. దీంతో పాటు ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాం. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసి దీనిలో ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ పోపులోనే వేసుకోవాలండి. వేసుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. ఇది కూడా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చింత చిగురు ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అది వేసుకుందామండి. ఇప్పుడు చింత చిగురు వేసేసుకుందాం. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. అంటే పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేగనిద్దాము. ఒక 2 minutes. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూను సాల్ట్ చూసే వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చింత చిగురులో కూడా కొంచెం ఉప్పు వేస్తాం కదా, సో ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని తర్వాత కావాలంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం. దీనిలో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు వేసేసుకున్నాం దీనిలో. ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసామండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం మనము. పెసరపప్పు ఏంటంటే కొంతసేపు ఉన్న తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి 1 cup వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్గానే ఉండాలండి. ఇది త్వరగా టైట్ అయిపోతుంది. చూసారా, ఇలా ఉండాలి. ఒక 2 minutes బాయిల్ అవనిద్దామండి. చూసారండి పప్పు ఎలా బాయిల్ అవుతుందో. ఎప్పుడైనా పప్పుని కొంచెం మేము పోపు వేసిన తర్వాత ఒక 2-3 minutes 5 minutes వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. చేసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. దీనిపై లిడ్ పెట్టుకున్నాము. దీని కాంబినేషను వడియాలు వేయించుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకున్నాను, హీట్ ఎక్కింది. దీనిలో ఇప్పుడు వడియాలు వేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వడియాలు వేసేసుకున్నాం. వీటికి పప్పు సాంబార్కి బెస్ట్ కాంబినేషన్ అండి. రైస్ అంటే బియ్యం పిండి వడియాలు. ఇది వేగిపోయాయి. ఇప్పుడు తీసేసుకున్నాం మనం. కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయాయండి. వేడి పప్పు, దాని కాంబినేషన్ బియ్యపు వడియాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.